నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీపీఓ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన అనంతరం ప్రసంగిస్తున్న సీఎం. వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. మెడికల్ కాలేజీలపై జగన్ నాటకం చైర్మన్ కుమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. పార్టీ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు భేటీ. జీపీఓ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన అనంతరం ప్రసంగిస్తున్న సీఎం. గ్రామ పాలన అధికారుల నియామక కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన మిత్రులు, రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, మా సోదరిమణి, మా ఇంటి ఆడబిడ్డ, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వంలో వివిధ హోదాలలో ఉన్న మిత్రులు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర అధికారులు, తెలంగాణ ప్రజలకు రేపటి నుంచి అండగా నిలబడబోయే గ్రామ పాలన అధికారులందరికీ కూడా టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. మిత్రులారా, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా సంబోధించకుండా మిత్రులు అని ఎందుకు సంబోధిస్తున్నాను అంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన సిబ్బంది ఉవ్వెత్తున ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఈరోజు ఉదయం ఉపాధ్యాయుల దగ్గర నేను వారికి చెప్పిన, ఉపాధ్యాయులు తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామంలో మారుమూల పల్లెల్లో భావ వ్యాప్తికి వారు కృషి చేసిండ్రు అని. ఉపాధ్యాయులతో పాటు రెవెన్యూ శాఖ సిబ్బంది, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి కార్మికులు, విద్యుత్ శాఖ కార్మికులు అందరూ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు కృషిని వారు చేయబట్టే వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. అంతకాలం జైల్లో ఉంచాలని సిట్ అనేక తాపత్రయాలు పడిన విషయం ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. అయితే ఈ కేసులో పురోగతి రాను రాను అనేక తప్పుడు కేసు కాబట్టి ఈ తప్పుడు కేసును ఎలాగైనా సరే ఎంత వీలైతే అంతకాలం జైళ్లలో నిర్బంధించాలన్న సిట్టు ప్రయత్నం ఇవాల్టికి నీరు గారిపోయింది. ఎందుకంటే హడావిడిగా ఏదో ఒక రూపంలో లేని కేసును విచారించే క్రమంలో ఎక్కడో 11 కోట్లు దొరికిందని చెప్పి
ఇది 2024 జూన్లో ఉందని చెప్పి హడావిడిగా వచ్చి ఇక్కడ కోర్టు ఆర్డర్స్ను కూడా ఉల్లంఘించి బ్యాంకులో డిపాజిట్ చేయడం కాడ నుంచి అదేవిధంగా అనేక మంది డిస్టిలరీల యజమానులను భయపెట్టి బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ పేరుతో నేరాంగీకార పత్రాలపైన సంతకాలు పెట్టించుకొని మీరు పెట్టకపోతే కేసులో ఈ సంతకాలు నేరాంగీకార పత్రంలో మీరు సాక్షుల బదులు దోషులు అవుతారని చెప్పి భయపెట్టి ఇలాంటి ప్రయత్నాలు చేసి చాలా వరకు సంతకాలు తీసుకొని కొంతమందిని మేజిస్ట్రేట్ ముందర భయపెట్టి ప్రవేశపెట్టి వాళ్ళ దగ్గర 164 స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం, ఇట్లా ఈ కేసు దర్యాప్తు మొదలు పెట్టినప్పటి నుంచి కూడా నిత్యము రాజకీయ కోణంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రూపంలో ఇబ్బంది పెట్టాలని చెప్పి వైఎస్ జగన్ గారి చుట్టూ ఎవరు ఉండకుండా చేయాలనే ఒక చిన్న తాపత్రయంతో సిట్టు అత్యుత్సాహంతో దీన్ని ఇన్వెస్టిగేషన్ జరపడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో రకరకాల కుట్రలు తర్వాత అనేక మందిని బెదిరించడాలు, చాలామంది కోర్టుకు పోయి మమ్మల్ని బెదిరిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పకపోతే మాకు రక్షణ కల్పించండి అన్న హైకోర్టులో పిటిషన్లు వేయడాలు, హైకోర్టు వారికి మద్దతుగా న్యాయవాది సమక్షంలో మీరు విచారణ జరిపిండని చెప్పడం, తర్వాత డిస్టిలరీ యజమానులను బెదిరించడం, అదేవిధంగా 11 కోట్లు అనేది తప్పుడు కేసు, అది వాళ్ళే ఎక్కడో సేకరించి ఇక్కడ పెట్టి ఈ కేసుకు సంబంధించిందని చెప్పడం, అలాగే ఇంకా పత్రికల్లో అయితే పుంకాలుగా వ్యక్తిత్వ హననం చేస్తూ ఈ కేసులో ఉన్న ముద్దాయిలందరిపైన భవిష్యత్తులో వాళ్ళు కోలుకోలేని విధంగా చెడ్డ పేరు తీసుకొని రావాలని చెప్పి అనేకంగా ప్రచురించిన విషయాలు కూడా మనకు తెలుసు. మెడికల్ కాలేజీలపై జగన్ నాటకం, చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. అందరికి నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గతంలో పూర్తిగా భ్రష్టు పట్టినటువంటి అనేక వ్యవస్థలు, గాడి తప్పినటువంటి అనేక వ్యవస్థలు, అనేక రంగాలు, జగన్మోహన్ రెడ్డి అవినీతి ధనదాహానికి బలైపోయినటువంటి అనేక రంగాల్ని మళ్ళీ నిలబెట్టేటటువంటి ప్రయత్నం ఉధృతంగా చేస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గత 14-15 నెలలుగా అనేక రంగాల్ని తిరిగి నిలబెట్టడమే కాకుండా దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో వాటన్నిటినీ కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టింది. మరి వాటిలో ప్రధానమైనది ఆరోగ్య రంగం. హెల్త్ సెక్టర్ మనందరికీ తెలుసు, 2019-24 మధ్య ఎక్కువగా దెబ్బతిన్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటే రాష్ట్రంలో అది ఆరోగ్య వ్యవస్థ, హెల్త్ సెక్టర్. దాని యొక్క పర్యవసానాలు మనం ప్రత్యక్షంగా కోవిడ్ సమయంలో మనందరం కూడా చూసాం. కొన్ని వేల మంది ప్రాణాలు కూడా అకారణంగా కోల్పోయారు. దెబ్బతిన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ, గాడి తప్పినటువంటి ఆరోగ్య వ్యవస్థ వల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మరి ఆ రంగానికి చెందినటువంటి నిధులను కూడా పెద్ద ఎత్తున దారి మళ్లించి మరి మింగేసే కార్యక్రమం, జగన్ రెడ్డి తన ధనదాహాన్ని తీర్చుకునేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల అనేక రకాలుగా రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాని యొక్క పర్యవసానాలు మనం కోవిడ్ సమయంలో ప్రత్యక్షంగా చూసాం. చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇండియా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాటన్నిటినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని మెరుగుపరుస్తూ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడమే కాకుండా మరి మెడికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మెడికల్ కాలేజెస్, గతంలో మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో
అది 95-2004 మధ్య కానివ్వండి, 2014-2019 మధ్య కానివ్వండి, దాదాపు రాష్ట్రానికి ఆయన 22 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. రాష్ట్రంలో 22 మెడికల్ కళాశాలల ఏర్పాటు వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి ఉన్నది అనేది మనం కాదనలేనటువంటి వాస్తవం. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 22 మెడికల్ కళాశాలలు, ఇంజనీరింగ్ కాలేజీల లెక్క అది ఇంకా చాలా పెద్ద లెక్క అనుకోండి. మెడికల్ కాలేజీలు 22. మళ్ళీ తిరిగి ఇప్పుడు మళ్ళీ వాటిపైన దృష్టి పెట్టి మళ్ళీ రాష్ట్రంలో మనం మెడికల్ కాలేజీలను ఏ రకంగా ఇంకా మెరుగ్గా ఏర్పాటు చేయాలి, అత్యున్నత ప్రమాణాలతో ఏ విధంగా ఏర్పాటు చేయాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏ విధంగా ఏర్పాటు చేయాలి. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ కు వెళ్లిన హరీష్ రావు పార్టీ అధినేతను కలిశారు. అప్పటికే కేటీఆర్ సహా పలువురు పార్టీ ప్రముఖులు అక్కడ ఉన్నారు. ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును సిబిఐకి అప్పగించడం, ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేయడం వంటి అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తుంది. ఇటీవల హరీష్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. నాపై కావాలని దుష్ప్రచారం, తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇతర రాజకీయ జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకం లాంటిదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. గత పాలకులు 10 సంవత్సరాల్లో 8.19 లక్షల కోట్లు అప్పు భారం చేసి వెళ్లినప్పటికీ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా పెద్దమందరి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకెటి శ్రీహరి, స్థానిక శాసనసభ్యులు తుది మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం పైన ఇన్ని అప్పులు ఉన్నా ప్రతి నెల చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూనే అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దులవలే ముందుకు తీసుకువెళ్తున్నామని అన్నారు. ప్రజాపాలనలో తొలి విడతగా 22,500 కోట్ల నిధులు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. మరో 3 విడతల్లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ఎవరిది ఏ స్థాయిలో ఉందో చూసి వెంటనే లబ్ధిదారుని ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలియజేశారు. అభ్యర్థి కోసం తప్పకుండా పెట్టి అలాగే మా జిల్లా కలెక్టర్ గారు కాళేశ్వరం గారు, జిల్లా డిస్ట్రిక్ట్ అధ్యక్షుడు, అది కూడా ఏ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి 2 జూన్ 2014 సంవత్సరం నాడు ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 70,000 కోట్లు ఉంటే 8 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసి ఇవాళ నెలకు 6,500 కోట్ల వడ్డీ ఈ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డీ గంటతో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుట్టుగా మార్చిన తర్వాత కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అన్న మాటకు కట్టుబడి ఈనాడు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టి రాష్ట్ర మొత్తంలో 21,000 కోట్ల రూపాయలతోటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లనే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నిర్మించడానికి జరిగింది. ఇదే కాకుండా రుణమాఫీ, రైతు భరోసా, పార్టీ బస్సు ఫ్రీ, బోనస్ 500 రూపాయలు సన్నబడ్డము, అలాగే సన్న బియ్యంలో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అంటే నమస్కారం. సభాధ్యక్షులు, మీ అందరి అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, నా తమ్ముడు, ఈ కార్యక్రమానికి ఈ జిల్లా వాస్తవ్యులు, అపారమైన అనుభవం ఉన్న మన పెద్దన్న జూపల్లి కృష్ణారావు గారు, యువకుడు మరొక మంత్రివర్యులు శ్రీహరి గారికి, మనం కోరుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి అనేది ఈనాడు
ఈ జిల్లా వాస్తవ్యులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం, పేదోడి కోసమే తపనపడే మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పేదవాడికి పక్షపాతిగా, పేదవాడి ఎన్నోకి అండదండలుగా ఉంటూ ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న సంగతి మీకు తెలియంది కాదు. సంక్షేమ కార్యక్రమాల్లో పేదోడికి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ మద్దు, ఆర్టీసీలో ఆడబిడ్డ ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి కూడా ఛార్జీ లేకుండా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా రైతును రాజు చేసే దాంట్లో భాగంగా మొదటి 9 నెలల్లోనే 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మనది. క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఒక విడత ఇచ్చాం, 2వ విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. మొన్న ఉగాది నుంచి పెట్రోల్ తినే సన్న బియ్యం పేదోళ్లకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. గ్రామానికి మంగళపల్లి గ్రామానికి వచ్చేసామా అందరూ ఆపుతూ తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 మంది పేద మందికి ఇల్లు కట్టించాలి. ఆర్థిక పరిస్థితి ఇంత బాగాలేకున్నా కూడా ఈ సంకల్పాలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 22,500 కోట్ల పెట్టుబడి పెట్టి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి దాదాపు 3,500 ఇల్లంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 175 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటిని 5 లక్షల రూపాయలతో ముఖాలు చూసి పొద్దుపెట్టలే. కాంగ్రెస్ పార్టీ పంచుకోవడానికి పొద్దుపెట్టలే. ఏ పార్టీ చూడలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ముఖాలు చూసి పొట్టు పెట్టకుండా పేదవారికి ఇల్లు ఇచ్చారో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన పొద్దురెడ్డి ఖచ్చితంగా పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తీసుకున్న చక్కని కార్యక్రమం ఎవరు ఊహించలే. 3 లక్షల కుటుంబాలకు ఈ విడతలో ఇల్లు కట్టియాలనే సంకల్పంతో ప్రతి పేదోడు ఖచ్చితంగా వీళ్ళు ఇల్లు లేకుండా ఉండకూడదు, ఎండలు ఎండకుండా వాడలు నానకుండా జీవనం గడపద్దు అనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఓ గొప్ప నిర్ణయం. ఈ రాష్ట్రం ఎంత ఆర్థిక స్థితిగతులు బాగాలేకున్నా కూడా ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి, ఇల్లు కట్టించేయాలి. ఇల్లు అంటేనే కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ కాబట్టి ఇందిరమ్మ పేరు మీద ఇల్లు ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. కాబట్టి మీరందరూ గట్టిగా చెప్పండి. ఒక్కసారి పొంగు చీరలకు స్వాగతం పలుకుతూ కృతజ్ఞతలు కోరుకుంటూ చేసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం కాదు. రబీల్ అవల్ మాసంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరించారు. గత 27 సంవత్సరాల నుంచి బొంబాయి స్కూల్ నుంచి ర్యాలీ తీసుకున్నామని అబ్బాస్ సమీ తెలియజేశారు. బొంబాయి స్కూల్ నుంచి కాలినడకతో వెళ్లి కరీముల్లా షా దర్గా వద్ద ర్యాలీ ముగుస్తుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం సర్కస్ గ్రౌండ్ లో జల్సా కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేశారు. ఏ మహఫిల్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ఆధ్యాత్మిక బోధన కాంపిటీషన్ లో గెలుపొందిన బాలలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అబ్బాస్ సమీ, అజార్డర్ బీర్, హాజీ సుప్రీం, జావేద, హాజీ బాయ్, ఖదీర్ బాయ్ పాల్గొన్నారు. इस रैली में पैदल जाना है और बैग बिल्कुल ना टटोल है, चीखो पुकार ना करें, बड़े एक अच्छे तरीके से ये जुलूस निकालना है. क्योंकि ये जुलूस जब से शुरू हुआ है मिलाद नबी का, इसी बम्बई स्कूल से शुरू हुआ है. तकरीबन 25-27 साल हो चुके हैं. हर साल की तरह इस साल भी यहाँ से एक अजीमुशान जुलूस निकलेगा. अवाम और नास से ख्वाहिश की जाती है कि इस जुलूस को कामयाब करें. इसके बाद शाम में बाद नमाज इशा सर्कस ग्राउंड पर एक अजीमुशान जलसा होगा. उसमें मुख्तलिफ उलमा इकराम मुखातिब करेंगे. आप अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया वल मुरसलीन व अला आलिहि तय्यिबिन ताहिरीन अल अकरमीन अजमईन. अम्मा बाद फअऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. वमा अरसलनाका इल्ला रहमतल लिल आलमीन. सदक़ल्लाहुल अज़ीम. मोहतरम सामाईन इकराम, जैसा कि आप जानते हैं कि मरकज़ी मिलाद कमेटी की जानिब से माह रबीउन नूर में मुनाक़िद जलसा और महफ़िल किए गए हैं और ये अपने इख्तिताम मराहिल की तरफ गामज़न है. और 7 सितंबर बरोज़े इतवार 14 रबीउल अव्वल को
नाका चौरस्ते पर बाद नमाज इशा जलसा मुनक़िद किया जा रहा है, जिसमें मेहमान खुसूसी हज़रतुल अल्लामा व मौलाना मुफ्ती मोहम्मद हाजी अशरफी कानपुर साहिब क़िबला प्रेसिडेंट ऑल इंडिया गरीब नवाज काउंसिल सरबराह आला जामिया अशरफ मदारिस व अशरफुल बनात निस्वा कानपुर इमाम ईदगाह दुरियाना कानपुर तशरीफ़ ला रहे हैं। इनका खुसूसी खिताब होगा और इस जलसे में आप तमाम हज़रात से गुजारिश करते हैं कि आप इस जलसे को कामयाब बनाएं और अपने दोस्त व अहबाब के साथ तशरीफ़ लाएँ। और खुसूसी जो है 8 सितंबर मंडे के दिन बाद नमाज फ़जर आसार मुबारक की ज़ियारत मुंबई स्कूल में कराई जाएगी। बाद इसके लंगर मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम का इंतज़ाम किया गया है। बाद लंगर मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम के बाद सुबह 10 बजे 1500 साला जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम में 27वां जुलूस मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम बरोज़े पीर 10 बजे मुंबई स्कूल से निकाला जा रहा है और आप हज़रात से इसमें खुसूसी शिरकत की दावत की गुजारिश की जाती है। और जुलूस मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम मुख्तलिफ तुरुक़ से होते हुए हज़रत सैयदना करीमुल्लाह शाह रहमतुल्लाह ताला अलैह की बारगाह पर पहुँचेगा। वहाँ पर फातिहा ख़वानी होगी, सलाम होगा और इख्तिताम पज़ीर होगा। और उसके बाद नमाज इशा सर्कस ग्राउंड में जलसा मुनक़िद किया जा रहा है। బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. జీపీఓ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన అనంతరం ప్రసంగిస్తున్న సీఎం. వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి ప్రెస్ మీట్. మెడికల్ కాలేజీలపై జగన్ నాటకం చైర్మన్ కుమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం. పార్టీ అధినేత కేసీఆర్ తో హరీష్ రావు భేటీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.